ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. కాదనకు నీ హృదయం తెరువుము యేసు కొరకు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా లోకమును ప్రేమించి యేసుని ద్వేషింతువా. లోకమును దాని ఆశలు గతియును ఎరుగవా. లోకమును ప్రేమించి యేసుని ద్వేషింతువా. లోకమును దాని ఆశలు గతియును ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీ రక్షణ దినము. కాదనకు ఈ క్షణమే ప్రభు యేసుని స్వీకరించు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయెను చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకై ఆ సిలువలో బలియాయెను చూడుము. ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగుగా. ఆదనకు కన్నులెత్తి చూడుము సిలువ వైపు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితమే. రేపేమి సంగతులను తెలుసుకొనిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా. మంచిది. ఇప్పుడు డేవిడ్ ప్రకటన ప్రకటిస్తాడు.
ఈ ప్రభుదినంలో ఆసక్తితో చేరి వచ్చి పరిశుద్ధ పాత్రలో పాల్గొరే ఆయన స్తుతించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రకటనలు చదువుతాను, అందరూ గుర్తుంచుకోండి. వారకొడుకులు మామూలుగానే జరుగుతాయి. ప్రతి బుధవారం సాయంత్రం 7:30 గంటలకు సంఘ కూడిక బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు విజ్ఞాపన కూడిక జరుగుతుంది. ఆదివారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అయితే స్త్రీల కూడిక ఈ వేసవకాలం కాబట్టి ఈ మే నెల వరకు ఆపుదామని చెప్పున్నారు, కాబట్టి గమనించండి. స్త్రీల కూడిక ఈ నెల మే నెలలో జరగదు. నెక్స్ట్ మన పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ పరీక్షలు రాస్తున్నారు. వాటిలో మంచి రిజల్ట్స్తో మంచి మార్కులతో చాలామంది పిల్లలు పాస్ అయినారు. ఆల్రెడీ కొంతమంది చెప్పినారు, ప్రకటించాం. ఈరోజు మన పెద్దమ్మలు గారు అబ్బాయి ధనకాంత్ రాజు 10th క్లాసు పాస్ అయ్యాడు. అందుని బట్టి ప్రార్థించే సంఘానికి వారు కృతజ్ఞతలు తెలుపుతూ వందనాలు తెలిపి ఉన్నారు. అదేవిధంగా పలహారం తీసుకొచ్చి ఉన్నారు. అదేవిధంగా మన చైతన్య సీత గారి పాప బిందుహాసిని ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో మంచి మార్కులతో పాస్ అయింది. వారు కూడా ప్రార్థించే సంఘానికి వందనాలు తెలుపుతూ ప్రార్థన పలహారం తీసుకొచ్చి ఉన్నారు. అదేవిధంగా మన రాము కరుణమ్మ గారి పాప చిన్న పాప యశస్విని ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఆ పాప వెళ్ళి ఉన్నది. పాప మంచిగా రాయడానికి దేవుడు మంచి జ్ఞానం ఇలాగా పాప గురించి ప్రార్థించమని కోరి ఉన్నారు. అదేవిధంగా సంఘంలో ప్రకటించిన ప్రతి ప్రకటన బట్టి ప్రార్థిస్తున్న సంఘానికి చాలా వందనాలు. ప్రార్థన యొక్క బలం ఆ యొక్క పరీక్షల రిజల్ట్స్లో కనబడుతూ ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మరి 2 ప్రకటనలు ఉన్నాయి. 6వ తారీఖు బ్రహ్మానందపురం అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకరోజు సాయంత్రం ఒక పూట కూడిక ఉన్నది. మన ప్రకాష్ నగర్ తిమోతి గారి సంఘం తరపున అక్కడ సాయంత్రం ఒక కూడిక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు ఆ కూడిక ఉంటుంది. తిమోతి గారే వాక్యోపదేశులుగా ఉన్నారు. అదేవిధంగా 5, 6, 7 తారీఖుల్లో గొల్లపూడిలో, విజయవాడ పక్కన గొల్లపూడి, అక్కడ మాధవరావు గారు అని సంఘం ఉంది, మన ప్రధాన అసెంబ్లీ సంఘమే. వారు కూడా ప్రకటన ప్రారంభించున్నారు. అక్కడ కూడా మన సంఘంలో జరిగినట్టుగా 3 కూడికలు జరుగుతూ ఉంటాయి. సంఘానికి ఎవరైతే హాజరవ్వాలనుకుంటున్నారో వారందరూ ముందుగా తెలిపినట్లయితే సంఘం తరపున ఆటో ఏర్పాటు చేస్తాం. మనం ఎంతైనా దేవుని వాక్యం ఈ రోజుల్లో ఎంతైనా దేవుని వాక్యం వెనకబడుతూ ఉంది. ఇటువంటి స్థితిలో అందుబాటులో ఉన్న చోట ఆయన వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ప్రయాసైన భారమైన వెళ్ళడానికి ప్రయత్నించండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అదేవిధంగా సంఘంలో మా చిన్నతనంలో అయితే ప్రతి ఏ గృహంలో అయినా సరే ఏదైనా దేవుని చేసే ప్రతి మేలును బట్టి వారానికి వార కూడికలు కాకుండా ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్లో గృహ కూడిక, స్తుతి కూడిక జరుగుతూ ఉండేది. అప్పుడు క్యాంప్లో క్వార్టర్స్లో ఏదో మళ్ళీ అటో ఇటో ప్రతి వారం వార కూడికలు కాకుండా జరుగుతూ ఉండేది. అంటే అప్పుడు దేవుడు ఎక్కువ మేలు చేసేవాడా? అయితే కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన అద్దెలలో ఉంటాం కానీ ఇప్పుడున్న ఇళ్లలో ఉన్న సౌకర్యాన్ని బట్టి కానీ కారణం ఏదైనా కానీ అటువంటి స్తుతి కూడికలు వెనకబడ్డాయి. అయితే అటువంటి స్తుతి కూడికల ఉద్దేశం ఏంటంటే మన ఇళ్లలో ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళు చర్చికి రాకపోయినా ఆ టైంలో ఆ కూడికలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారికి దేవుని వాక్యం వినిపించడానికి అటువంటి ఒక అవకాశం. మన ఇళ్ళకాడ స్థితి కూడా పెట్టుకుంటే ఆ ఇంటి పక్కన కనీసం ఒకరినో ఇద్దరినో మనం పిలుచుకుంటూ ఉంటాం. మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఎదురింటి వాళ్ళనో ఎవరినో. అటువంటి వారికి మనం వాక్యాన్ని అందించడానికి, దేవుని గురించి పరిచయం చేయడానికి ఒక అవకాశం. కాబట్టి గృహాల్లో దేవుడైతే మన కుటుంబాల్లో మేలు చేస్తూ ఉన్నాడు. ఆ చేసిన మేలును బట్టి ఆయన స్తుతించడమే కాదు, ఆయన సువార్తను ప్రకటించడానికి కూడా ఒక కూడిక ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అటువంటి అవకాశం దేవుడి అనుగ్రహించాలని దేవుని ప్రేమన ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు వాక్యం
మన అధ్యక్షులు ప్రకాష్ రావు గారు వాక్యం చెప్తారు. శ్రద్ధగా విందాం. చెప్పిన ప్రకటనలన్నీ జ్ఞాపించుకొని ప్రార్థించి మేలు పొందాం. వందనాలండి. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క పునరుద్ధాన దినములము మనలందరినీ ప్రవేశింపజేసి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఈ దినము మనలందరినీ ప్రవేశించినందుకు ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుని కృపను బట్టి మరి అనానుకూలమైనప్పటికీ ఈ యొక్క సన్నిధిలో మళ్ళా చేరి ఆరాధించడానికి కృప చూపినందుకు కూడా ఆయనకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషములు దేవుని వాక్యం విందాం. ఎక్కువసేపు వింటానంటే ఎక్కువసేపు చెప్తాను, మేము ఎక్కువసేపు వినలేము అంటే తక్కువే చెప్తాను. ఎన్ని చేసినా మీ ఇష్ట ప్రకారమే నేను నడిపిస్తాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనము. అందరు తీశారా? 632వ పేజీ. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రము విసర్జించున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగిన మహారాజా, ఇంతవరకు నీ మహాకృపను బట్టి నేను ఆరాధించి స్తుతించి నేను గణపరిచి మహిమపరిచిన భాగ్యాన్ని బట్టి స్తుతులు. అల్పుడును అయోగ్యుడను కొన్ని మాటలు నీ సన్నిధిలో నీ పక్షం నిలబెట్టుకొని నేను మాట్లాడితే నిష్ప్రయోజనం ప్రభువా, మీరు నాలో నుండి మీ మాటలు వినిపించమని. మా మార్గములు మా క్రియలు సమస్తము మీకు తెలిసే ఉన్నవి కాబట్టి దినదినము నీ వాక్యముతో మమ్మల్ని సరిదిద్దుతున్నందుకై నీ స్తోత్రాలు. తిరిగి మరి మా ప్రభువు మా చేయి పట్టుకొని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి మాట్లాడను నన్ను మీరు మరుగుపరచుమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనే వాళ్ళందరికీ మరి ఒకసారి వందనాలు. ఈ మాటలు ఎన్నోసార్లు విన్నాము కదా అని అనుకుంటుంటారు కొంతమంది. నిజమే, ఎన్నోసార్లు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, బోధిస్తూనే ఉన్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? ఈ జనులు నా మాట వినకుండా వినడం అంటే చెవులతో వినడం అని కాదు. అందుకే అపోస్తుల కార్యగ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటాడు, వీళ్ళు వినుటకు మాత్రం విందురు కానీ గ్రహింపరు అంటే దాని అర్థం ఏమిటంటే వాక్యానుసారమేగా నడవరు అని. ఆరాధించడానికి వచ్చాము, ఆరాధించాము, అయిపోయింది. కానీ నీ హృదయం ఎట్లుండి ఆరాధించావు అన్న ప్రశ్న వేసుకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాల్సిందే చాలామంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినుటకు మాత్రం వింటారు, దానికి గ్రహింపరు. ఈ గ్రంథంలో కూడా చాలామంది దేవుని మాట వినలేదు, వినకపోతే దాని ప్రతిఫలము వాళ్ళు అనుభవించారు. అందుకనే మనకు కూడా బోధిస్తున్నాడు ఏమని? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం వచ్చిన వాడు నిత్య జీవం. యోహాను రాసిన సువార్త 5:24లో ఆ మాట వ్రాసి ఉంటుంది. నిత్య జీవం అయితే కావాలి, కానీ నీ మాట మీద కానీ నీ మీద కానీ విశ్వాసము లేకుండా జీవిస్తూ విశ్వాసులమని చెప్పుకుంటున్నారు.
అట్టి విశ్వాసం నిన్ను రక్షింపగలదా? లేదు. ఎందుకంటే నీ విశ్వాసం మృతమైనది, నీ క్రియలు మృతమైనవి. అందుకని యాకోబు పత్రిక అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము. విశ్వాసము ఉంది అని చెప్పుకుంటున్నాడు కానీ క్రియలు లేవు. అలాంటి విశ్వాసం ఏమైపోయినట్టు? సజీవమైనది కాదు, అది నిర్జీవమైనది, మృతమైనది. అందుకనే దినదినము మనం వాక్యముతో బోధించబడుతున్నాము. మాటలు రాని మనకు, దేవుని ఎలాగ ప్రార్థించాలనో తెలియని మనకు, ఆయన కుమారుని ద్వారా ఎలాగ ప్రార్థించాలనో, ఎలాగ మాట వినాలనో, మాట వింటే ఎంత లాభమో, వినకపోతే ఎంత నష్టమో అని కూడా ఈ గ్రంథము నుండి మనతో మాట్లాడుతున్నాడు. వినుటకు మాత్రం వింటూనే ఉన్నారు. ఒక 2 మాటలు మాట మీద చూపిస్తాను. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేలను విత్తనము పోలిన వారు ఎవరనగా, ఎలాంటి మనసు? యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, అంటే గైకొని, మాట ప్రకారము జీవించి, విని అవలంబించాలి, పాటించాలి. అందుకనే చాలాసార్లు చెప్పి ఉంటాను. లూకా రాసిన సువార్త, ఇదే లూకా రాసిన సువార్త 11, 27, 28 వచనములో మరియమ్మను చూసి ఆ స్థలములో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అమ్మా నువ్వు కనిన గర్భం ఎంత ధన్యమైనది, నీ స్తనములు చాలా ధన్యమైనవి అని ఆమెను పొగుడుతూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు చూసి, అవును కానీ దేవుని మాట విని గైకొనవాడు మరీ ధన్యుడు. అయితే ఇప్పుడు నువ్వు నేను ఆ మాట ప్రకారము గైకొని జీవిస్తే మనము కూడా ధన్యులమే. మాట వినకపోతే నష్టమే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చదివితే, నువ్వు శ్రద్ధగా నా మాట విని నా ఆజ్ఞానుసారముగా జీవించిన ఎడల నీకు ఈ దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి. ఏంటివి? నీ గర్భఫలమును, నీ భూఫలాన్ని, నీ పిండిని, గంపను అన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. నీ పిల్లలకు మంచి ఆరోగ్యం, విద్యలో, బుద్ధిలో, నీ దయలో, అందరి విషయంలో కూడా నీ సంతానాన్ని అభివృద్ధి చెందిస్తాను. ఎందుకమ్మని అన్నాడు? శ్రద్ధగా వినాలి. మరికొంతమంది అశ్రద్ధగా చేస్తున్నారు. కొన్ని పనులు కూడా అశ్రద్ధ చేస్తున్నారు. చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా అశ్రద్ధ. ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. చూసుకోండి. కాబట్టి మనము చేసే ప్రతి పని కూడా భయము, భక్తితో, విశ్వాసముతో పని చేస్తే నీవు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. కానీ మాటల వరకే నువ్వు చదువుకొని ఇతరులకు బోధించి నువ్వు జీవించకపోతే నువ్వెక్కడ ఆశీర్వదిస్తావు? అందుకనే పరిశీలన నీతి కంటేను, శాస్త్రనీతి కంటేను అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యములో చేరవు. ఎందుకంటే మీరు చెప్పుదురే కానీ, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు. శాస్త్రులు, పరిసయ్యులను అయినను చేయకుడి,
వారు చెప్పుదురే గాని చేయరు. ఈనాడు చాలామంది బోధకులు తయారయ్యారు, బోధిస్తారే కానీ బోధగదగ్గ జీవితం లేదు, సాక్ష్యం అసలే లేదు. విశ్వాసులమని చెప్పుకుంటున్నారే కానీ అవిశ్వాసుల కంటే వరస్ట్గా ప్రవర్తిస్తున్నారు. అందుకని మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషింపబడుతుందని రోమి రాష్ట్ర పత్రిక 2:24 ఆ మాట అంటున్నాడు. మరి నిజంగా ఆయనను దుఃఖపెడుతున్నామా? ఆయన మాట ప్రకారం విని ఆయనకు మహిమ తెస్తున్నామా అని ప్రతి ఒక్కరము, బోధించేవాడు వినేవారు అందరూ, బోధించినోనికి డబల్ ఉంటుంది. ఓ మాట చదువు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు. నా సహోదరులారా, బోధకులైన మనము అనేక విషయములో ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. కానీ తప్పిపోయి కూడా తప్పనట్టుగా యాక్షన్. నీ యాక్షన్ ఇక్కడే, అక్కడ ఉంటుంది రియాక్షన్. అందుకనే దేవుడు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గి విను, ఈ జనులు నా మాట వినడం లేదు, నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, నాకు కోపము తెప్పిస్తున్నారు. దేవుని మాట వినని వారిలో ఎంతోమంది ఇందులో ఉన్నారు. చాలామందిని చూపించలేను కానీ ఒకరినో ఇద్దరినో చూపిస్తాను. అది కూడా మీరు చదవనవసరం లేదు, చూసుకోండి కావాలంటే. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు. ఎవరు ఆయన పేరు? ఎవరైనా చెప్పగలరా? సౌలు. ఎవరున్నారమ్మా? సౌలు. సౌలును ఏం చేశాడు దేవుడు? రాజును చేశాడు. ఏం చేశాడమ్మా? రాజును చేశాడు. ఆ రాజును చేసిన తర్వాత, అరే సౌలు, నువ్వు వెళ్ళి ఫలాని వాళ్ళను మీరు హతము చేయమని చెప్పాడు. చెబితే ఆయన ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? అమాలేకులను హతం చేయమని చెప్పాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఎవరిని చంపక అక్కడ నుండే సామాగ్రి అది ఇది తీసుకొని దాచుకున్నాడు. అందుకనే ఆయన నా మాట వినలేదని ఆయన దాసుని ద్వారా ఒక వార్త పంపాడు. ఆ మాట 11వ వచనంలో ఉంటుంది. సౌలు నన్ను అనుసరించి వెనుతీసి నా ఆజ్ఞని గనకపోయాను గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈనాడు కూడా మనల్ని చూసి బాధపడుతున్నాడు. అరే వీరందరికీ అనవసరంగా రక్షణ ఇచ్చాను, వీని పెద్దగా చేశాను, ఈయన అధ్యక్షుని చేశాను, ఈయన సేవకుని చేశాను, వేస్ట్గా చేశాను, ఎందుకు చేశానని నొచ్చుకుంటున్నాడు. ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ క్రియలను బట్టి దేవుని మాటనే ధిక్కరించి జీవిస్తున్నావు. అందుకనే అనవసరంగా ఈయన రాజును చేశాను అని. అందుకనే ఆ మాటకు దొంగగా ఏమన్నాడంటే, నీకు ఇవ్వాలనని ఈ వస్తువులను తెచ్చాను అన్నాడు. అప్పుడు ఆయన కింది వచనంలో అంటాడు, 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆయనకు సంతోషం ఉందా? దొంగ సొమ్ములను తీసుకొచ్చి అర్పిస్తే? ఆయన మాట వినకపోవటమే ఆయనకు గొప్ప కోపము. ఆయన మాట ప్రకారం జీవిస్తే నువ్వు ఏమీ అనవసరం లేదు. నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు, నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు అధికారం ఇస్తే చాలు. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. అందుకని మన ప్రవర్తన ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది, దేవునికి ఇష్టకరముగా ఉందా,
మనం నడవడిక చేసే నడవడిక ఇష్టకరంగా ఉందా? లేదు. అందుకనే ఆయన సంతోషించడం బదులు ఇదే ఇర్మియా గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఏడుస్తున్నాడు, చాటున ఏడుస్తున్నాడు. వీరికి ఎంతకాలము నేను బోధించాలి, నేను ఏ విధంగా అనుసరించి నడిపించాలి అని మరలా ఆయన పశ్చాత్తాపతుడై, సరే రండి నా దగ్గరికి, నా మాట విని మీరు నిలిచిన మీరు బ్రతుకుదురు. అందుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. అది చెవియొగ్గి మీరు వినిన ఎడల, లేకపోతే చనిపోతారు. చనిపోవడం అంటే ఈ లోకానుసారమైనది కాదు, నిత్య నరకం. అందుకని ఆయన యోహాను పత్రికలో 2వ పత్రిక 3వ పత్రికలో ఆయన అంటాడు, 4వ వచనంలో చదువు. యోహాను పత్రిక 2వ పత్రిక 3వ పత్రికలో 4వ వచనం. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి, అది ఎంతమంది ఆయనను అనుసరించి నడుస్తున్నారు? అలా నడిచే వారిని చూసి ఆయన బహుగా సంతోషిస్తున్నాడు. కొందరిని చూసి బాధపడుతున్నాడు. కొందరిని చూసి అయ్యో ఎంత దౌర్భాగ్యమైన విధానంలో ఉన్నారు అని బాధపడుతున్నాడు. అంత మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఎల్లప్పుడూ నీపైన దృష్టి ఉంచాడు. ఎందుకు ఆ మాట్లాడాడంటే అందరూ నా పిల్లలే. అందుకనే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మంచివారిని చెడ్డవారిని అందరినీ నేను చూస్తున్నాను. మలాకి గ్రంథంలో అంటాడు, మీకు తండ్రినే, కరెక్టే, వారికి కూడా నేను తండ్రినే. కాబట్టి మనమందరము ఎవరిని బట్టి మనము ఈ లోకములో ఎంతగానో అభివృద్ధి చెందుతున్నామంటే ఈయనను బట్టి. మరి మిగతా వాళ్ళంటే వాళ్ళు కూడా కరెక్టే ఉండొచ్చు అన్నీ. అందుకనే ఆయన ఒక మాట అన్నాడు, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని పోగొట్టుకున్నట్టు అంటే నరకానికి పోవడం. ఈ లోకములన్నీ సంపాదించుకున్నావు, మేడ మిద్దెలు, డబ్బు, అక్రమం సక్రమం, ఎలాగైనా ధనాన్ని సమకూర్చుకున్నావు. కానీ ఏమి సంపాదించుకోవాలి నువ్వు? అసలు ఏం సంపాదించుకోవాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. నీవైతే వీటినంటే అవి అక్కడ అక్రమమైన ధనాన్ని వాటిని విడిచిపెట్టి ఆ నీతిని భక్తిని ఇవి సంపాదించుకోవాలి. ఇది నిత్యరాజ్యానికి వారసులను చేస్తుంది. ఈ లోకంలో అక్రమంగా అన్యాయముగా అవిధేయతగా జీవించి వాటి వైపు చూసి నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. అందుకనే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. దేవుని మాటలను లక్ష్య పెట్టక వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారని ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. మీరు ఒక మాట దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాం. అందుకనే మరి ఒక్క మాట లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 46, 47, 48. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక
ప్రభువా ప్రభువా అని. అది చాలామంది ఏమంటున్నారు, ప్రభువా ప్రభువా అని మొరపెడుతున్నారు, కరెక్టే, కానీ ఆయన మాట వినడం లేదు. ఇదే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని వాడు పరలోక రాజ్యములో చేరడు, నా తండ్రి చిత్త ప్రకారము, అంటే ఈయన చెప్పిన మాట ప్రకారము జీవించిన వాడే నిత్యరాజ్యానికి వారసుడు. 22వ వచనం అంటాడు, ప్రభువా నీ నామమును దయమును వెళ్ళగొట్టలేదా, నీ నామమును ఎన్నో గొప్ప కార్యములు చేయలేదా, ఎన్నెన్నో చేయలేదా అంటే కింద అంటాడు, ఒక మాట చదువు 22వ వచనం మత్తయి రాసిన సువార్త 7:22 చివరి లైన్ చదువు. ఎరుగను ఏం చేయవారులారా, అక్రమము చేయువారులారా. అబ్బా, ఎక్కడి నుంచి పోవాలంట, ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవాలి. అందుకనే దేవుడు ఎక్కువగా మనకు బోధిస్తున్నాడు. అయినా సరే వాక్యమును ప్రకారముగా జీవించడం లేదని దేవుడు బాధపడుతున్నాడు. వీరు వినుటకు మాత్రమే వింటున్నారు, వీరు గ్రహింపడం లేదు. అందుకనే వీరి వేరు మీద గొడ్డలి పెట్టి ఉన్నాను. అందుకనే ఆ గొడ్డలి దెబ్బ పడకముందే నీవు క్షమాపణ కోరుకో. 130వ కీర్తన గ్రంథము 130వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. ఒకటేంటి, 3 మాటలు ఉన్నాయాడ. 130వ కీర్తన 4వ చరణం, అయినను ఏం దొరుకుతుందమ్మా, ఇప్పుడైనా క్షమించునైనా, మేము ఇన్నాళ్ళు ఏదో మాకు బుద్ధి తక్కువయ్యి అలా చేశామేమో, లేక లోకానుసారమైన ఆశల కోసం చేశామేమో, మమ్మల్ని క్షమించునాయనా అని చెప్పి హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, ఇది ఇట్లాగే ఉంచండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం దొరకలేదా? నువ్వు క్లియర్గా చదవాలి. కుదువ సొమ్మును మరలా ఈ మాట దాను దొంగిలిన దానిని తిరిగి ఇచ్చివేస్తే అది అంటే మరణం అంటే పాపములో నుండి రక్షింపబడతాడు. అందుకనే ఆయన మాటికి చెప్తున్నాడు, క్షమాపణ దొరుకును అన్నాడు. అలాగనే 130వ కీర్తన 7వ చరణం, ఇశ్రాయేలు ఏం దొరుకుతుందంటమ్మా, కృప దొరుకుతుంది, ఆయన దయ దొరుకుతుంది, ఆయన మహా ఆశ్చర్యకరమైన దీవెనలు దొరుకుతాయి. ఎట్లా ఉంటే ఆయన్నే ఆనుకొని ఉండాలి. ఇంకా చదువు, ఆయనతో సంపూర్ణ విమోచన, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఇప్పుడు విమోచనించబడ్డామని అనుకుంటున్నారు కానీ ఇది సంపూర్ణం కాదు. ఎందుకంటే నీ క్రియల చేత, నీ ఆలోచన చేత, నీ ఉద్దేశముల చేత దేవుని ఆయాసపరుచుతున్నావు. అలాంటి ఆయాసకరమైన జీవితం నుండి విడిపించబడాలంటే అదిగో ప్రభువా నన్ను క్షమించు, నిజమే తండ్రి అని దావీదు వలె ఒప్పుకోవాలి. ఆయన ఏమంటున్నాడు 32వ కీర్తనలో, నేను కప్పు కొరక ఒప్పుకొంటిని. ఈనాడు ఎంతమంది ఓయబ్బో మేము ఎన్నాళ్ళ ముంచో, ఎందుకు దేవుని ఆయాస పెడుతున్నావు, దేవునికి కోపము తెస్తున్నావు.
ఆయన కోపానికి నువ్వు తట్టుకోలేవు. దేవుని యొక్క మహిమ వలన ఆయన కోపం ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు, ఆయన కోపం ఎంతసేపు? నిమిషం మాత్రమే. ఆయన ఆయన దీర్ఘశాంతము, ఆయుష్ కాలమంతా దీర్ఘశాంతం. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒకప్పుడు మనము అసలు ఆయన తండ్రి నాయన అవ్వడానికి కూడా యోగ్యత లేదు. కానీ అయినా సరే అంత ఘోర పాపాత్ములైన మనవలను ప్రేమించాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి సంఘములో చేర్చాడు. ఇదిగో నేను చెప్పినట్లుగా మీరు చెయ్యండి. అలా చేస్తే లోతైన పునాది మీద ఇల్లు కట్టుకున్నట్లు లెక్క. అలా లేక పైకి భక్తిగా చూస్తే ఇసుక మీద ఇల్లు కట్టిన వారిని పోలియందువు. వరద వస్తుంది, తుఫాను వస్తుంది, నీ ఇల్లు కొట్టుకుపోతుంది. అలాగే నీ భక్తి విశ్వాసము కూడా దేవుని దృష్టిలో కనపడదు. మీరెవరో నాకు తెలియదు. అందుకని మనకు ఎగ్జాంపుల్గా 10 మంది కన్యకలను చూపించాడు. 10 మంది కన్యకలు కూడా దివిటీలు ఉన్నాయి. 10 మంది కన్యకలు కూడా దేవుణ్ణి ఎదుర్కొనడానికి వచ్చారు, పెళ్లి కుమారుని. కానీ 5 మంది దివిటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. ఈనాడు కూడా సంఘములో మొదట బాగానే వెలిగించబడ్డారు, కానీ ఇప్పుడు ఆరిపోతున్నాయి. అందుకనే ఆ 5 మందిని వెలపలకి తీసివేసి తలుపేసేసాడు. అంటే దాని అర్థం ఏమిటి? జాగ్రత్త లేని వారు. ఈ 5 మంది ఎలాంటి వారు? జాగ్రత్త లేని వారు, దేవుని యందు భయభక్తులు లేని వారు, వారి ఇష్టానుసారముగా జీవించిన వారు. అందుకనే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను వీరు వినకుండా ఉండారు. సామెత గ్రంథం 29వ అధ్యాయంలో చెప్పినట్టుగా మొదటి వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను వినలోని వాడు హఠాత్తుగా మరణమవుతాడు. అందుకనే దేవుని శిక్ష రాబోతున్నది. అందుకని 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, నేను త్వరగా వచ్చుచున్నాను, కానీ నేను వచ్చు సమయములలో శిష్యులు అడిగారు, మీరు ఎప్పుడు వస్తే ఎలా తెలుసుకోవాలి అంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, కానీ అందరికీ అంతటను నా సువార్తను వినిపించిన తర్వాత అంతము చేస్తాను. అంతవరకు అంతము చేయను. ఈలోపు భూకంపాలు, తుఫానులు, మనిషి మీద మనిషికి, రాజ్యం మీద రాజ్యము, విశ్వాసులకు ఇంకా ఎక్కువ శోధనలు, హతసాక్షులు అయిపోతారు. ఒక్కొక్క దినములో నీ వాక్యాన్ని కూడా మూసివేయి, నీ బైబిల్ను తీసివేయి అనే దినాలు కూడా వస్తున్నాయి. ముందుగానే వ్రాయించాడు ఈ విషయాన్ని. ఒక మాట చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబోవు దినముల యందు దేశములు ఏం పుట్టిస్తాడు? క్షామం అంటే కరువు. కానీ ఈ కరువు ఎలాంటి కరువు? అన్నపానములు లేకపోయే కరువు కాదు. చదువు. కాక యెహోవా మాటను, దేవుని మాట వినడం లేదు. అందుకని మీకు దేవుని వాక్యం కూడా మూసివేయబడుతుంది. నువ్వు అడిగినా కానీ చెప్పేవాడు ఉండడు. నువ్వు రక్షింపబడాలని ఎదురు చూసిన రక్షణ అయిపోయింది అన్నాడు, మూసివేయబడతాది. అందుకనే నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఆయన తడుతున్నాడు. ఇప్పుడే తీసి ఆయనను ఆహ్వానిస్తే నువ్వు చనిపోయినా ఆయనతో ఉంటావు.
లేకపోతే ఇక్కడే అన్నీ అనుభవించి తర్వాత నరకానికి వెళ్తావు. అందుకనే దేవుడు ఎంతగానో ప్రేమించి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన మీరు నిత్య జీవం, లేకపోతే మీకు నిత్య నరకం. అందుకనే ఈ నరకము నుండి తప్పించబడాలి అంటే ఏమి చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వసించిన యెడల నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నానయ్యా, సంఘానికి కానుకలు ఇస్తున్నానయ్యా అంటే సరిపోదు. మరి ఏం చేయాలి? ఆయనను దేవుడిగా అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మాట ప్రకారము జీవించాలి. ఒక్క మాట చదవండి, 128వ కీర్తన మొదటి చరణం. 128వ కీర్తన. ఆరో వచనం. నీ పిల్లల పిల్లలను ఎలా చూసేదామమ్మా? నీ పిల్లల పిల్లలను చూసేదాం అంటే నీ ఆయుస్సు పెంచుతున్నాడు. ఎందుకు? ఆయన మాట యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తున్నావు. ఈనాడు కొంతమంది ఏం చేస్తున్నారు? భయభక్తులు ఉన్నట్టు కనపడుతున్నారు కానీ ఆయన త్రోవలో లేరు, వీరిష్టానుసారంగా జీవిస్తున్నారు. అటువంటి వారికి చెప్తున్నాడు, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో అంటున్నాడు. ఒక మాట చదవండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమవచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూసారా? మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటుంది? ఎన్ని నెలలు ఎత్తుకుంటుంది? ఈయన నీవు ముదిమ వచ్చే వరకు ఎత్తుకుంటాను నేను. తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను. ఎందుకంటే నువ్వు నా సొత్తు, నా ప్రజలై ఉన్నావు, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉన్నావు. కాబట్టి నిన్ను నేను విడువను, ఎడబాయను. ఇదే కాదు, నీ రాకపోకల యందు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప దీవెనను మనకిస్తున్నాడు ఆయన. అది కూడా అంటున్నాడు. ఎవరు? దావీదు రాజుకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆయన నిర్ఘాంతపోయి 121 కీర్తనలో ఉంటుంది. ఆయన కొండల తట్టు ఎత్తి నాకెక్కడ నుండి సహాయము దొరుకును అని నిర్ఘాంతపోయేటప్పుడు కింద వచ్చినప్పుడు అంటాడు, యెహోవా వలననే సహాయం. అందుకని వారిని వీరిని ఆశ్రయించవద్దు, మీరు యెహోవాని ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనము. నన్ను ఆశ్రయించండి, ఇహలోక సంబంధమైన వారిని కాదు. నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు, లేకపోతే పోతారు. దేవుడు తన వాక్యం దీవించుగాక. పలహారము గురించి ఆనందరావు ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన పౌలు గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందండి. మహాగణుడ, మహోన్నతుడ, మహిమల రాజా, జీవాధిపతి, మీ అత్యంత ఘనమైన నామనకు, మీ అపరంజి పాదములకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు, హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయా మీ స్తోత్రం తండ్రి. అయా మీ సన్నిధిలో మేము ప్రార్థించిన రీతిలో ప్రభువా కొంత అనానుకూలతలు ఉన్న కానీ నేను ఆరాధన క్రమంగాను మర్యాదగాను మీకు భయంకరంగా జరిపించారు నాయన. అందుని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఆరాధించిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. అయా మిగతా కార్యక్రమాంతలో కూడా మీరు తోడుగుని సహాయం చేసి
అయ్యా కొడుకులో ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించారు. అయ్యా వాక్యాన్ని నాయన మరి బోధించిన మీ సేవకులను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. మరి చక్కటి ఆత్మీయ వర్తమానాన్ని అందించారు. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మాటలకు లోబడి విశ్వాసంతో కొనసాగాలని, దేవుని మాటలు ధిక్కరిస్తే తండ్రి అటువంటి వారికి శాపగ్రస్తమైన జీవితం ఉంటుందని అయ్యా మరి ఈ విషయాల్లోనైనా మేమునైనా మా యొక్క జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుకొని దేవుని సన్నిధిలో ముందు కొనసాగాలో నాన్న ఈ విషయాలన్నైనా మరి మీరు బాహాటంగా బయలుపరిచారు. అయ్యా యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులని, అయ్యా మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తారని, అలాగే నేను ఇంకా ఎన్నో లోతైన మర్మాలను బయలుపరిచారు. దేవుని మోసగించలేనాయన. దేవుడు మనల్ని నాయన తన స్వరక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశారు కనుక దేవుని యందు విశ్వాసం కలిగి నీతిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి తప్ప మరి దేవుడు మోసపోయే వ్యక్తి కాదు నాయన. మానవులైతే ఒకరినొకరు మోసపుచ్చుకుంటారు. అయ్యా కానీ తండ్రి దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కనుక ఎవరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో మరి అన్నీ ఎరిగిన దేవుడు కనుక అయ్యా మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి జీవించాలని వాక్యానుసారంగా మీరు సెలవు ఇచ్చి ఉన్నారు ప్రభా. మీ స్తోత్రండి. అయ్యా బిడ్డలనైనా మరి పరీక్షల్లోనైనా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుకున్నారు. అయ్యా వారు తెచ్చిన పలహారాన్ని ఆశీర్వదించండి ఆయన. మీ స్తోత్రండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా వారి కుటుంబాల్లోనైనా మరి అవసరతల అక్కర్లు కూడా మీ నామలో తీర్చి మీరు మహిమ పొందండి. అయ్యా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడునైనా నమ్మదగిన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టకుండా మీ కాపుదల భద్రతలో క్షేమకరంగా కాపాడే దేవుడు ఉన్నారు కనుక పలహారం తెచ్చిన కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన గర్భఫలం బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రనైనా. ఆ బిడ్డలు కూడా ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకొని మీ సన్నిధిలో వర్ధిల్లులాగా మీరే కృప చూపి ఆశీర్వదించండి. ఆ కుటుంబాలు మీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ పలహారాన్ని మీరే పంచిపెట్టి మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని మా ప్రభువును మా రక్షకుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. మా ప్రభు దినంలో తండ్రి మమ్మల్ని సజీవులుగా చేసి మా ప్రభువ అపాత్రులైన మమ్మల్ని మా తండ్రి రక్షించి నీ సొత్తుగా నీ ప్రజలుగా నీ జనాంగంగా చేసి మా తండ్రి ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన రక్షణకే స్తోత్రాలు చెల్లించి మనం ఆరాధించడానికి మమ్మల్ని సన్నిధికి నడిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఆరాధించిన బిడ్డలను దీవించండి. ఇంకా నమ్మని బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి. వారిని నమ్మి రక్షించబడడానికి మీ సహాయం దయచేయని వేడుకున్నాం. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం ప్రభు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి చేరు వచ్చిన నీకు సంఘాన్ని మీరు విస్తరింప చేయమని వేడుకున్నాం. మా ప్రియులు ప్రేమతో తెచ్చిన పలహారాన్ని బట్టి స్తోత్రాలు, వారి కుటుంబాలు మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆ కుటుంబాన్ని ఇంకా దీవించమని మీ సన్నిధి విడిచి మేము వెళుతుండగా మీ చిత్తమైతే మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొకసారి మా ప్రభుత్వంలో చేరి నేను ఆరాధించడానికి సహాయం దయచేయమని, సంఘాన్ని దీవించమని విస్తరింప చేయమని, సంఘ కార్యక్రమాలను ఆశీర్వదించమని మా ప్రాణపీడు విమోచక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.